మా అమ్మండోయ్ మరి ముగ్గేస్తాక నీళ్ళైతే జిమ్మేస్తుంది. అదేంటి అమ్మ అంటున్నావు, ఇంకొక అమ్మని చూపించావు కదా అంటారేమో. ఆ అమ్మ నాన్న కన్నారండి, ఈ అమ్మ నాన్న పెంచారు. వయసుకు పెద్దదైనా మరి ముగ్గులు భలే వేస్తుంది మా అమ్మ. చూపిస్తానండి. ఎక్కడెట్టావు మరి నాకు చూడలే. చూడు ఎక్కడ ఉంటుంది. మొన్న తెచ్చాక ఎక్కడెట్టా వంట సెట్లో ఉంది చూడు. పచ్చిమిరకాయలు కాతా పూత బాగా పూసింది. మంచు చాలా బాగా కురుతుంది. తెల్లరా కుర్తు మొదలెడుతుంది మంచు. ఈ మంచుకి మామిడి పూతలన్నీ మాడిపోతాయి. తోటకూర, గోంగూర, చుక్కూర, పాలకూర, మెంతుకూర, కొత్తిమీర. హాయ్ అండి, ఈరోజు నేను చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడెట్టాను. తగినంత నూనె అయితే పోతున్నా. మా అమ్మాయి పులిహోర అయితే చేయమన్నారండి. మరి చింతపండు పులిహోర అయితే చేస్తున్నా. పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చాను 3, కొన్ని పల్లీలు, కొన్ని తాలింపులు, 4-5 రెమ్మల కరివేపాకు, కొన్ని జీడిపప్పు పలుకులు, 3 ఎండుమిరపకాయలండి. ఏగాక నేను ప్లేట్లోకి అయితే పక్కకు తీసుకుంటున్నాను. నూనె ఉంటుంది కదా, మళ్ళీ ఆ నూనెలో అయితే చింతపండు రసం ఇలా వడకడుతున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, దగ్గరికి ఉడకనిచ్చానండి. ఇందాక పక్కన పెట్టాను కదా, ఆ తాలింపు అయితే ఇందులో వేసేసాను. వేడివేడి అన్నంలోకి పులిహోర అయితే కలిపేస్తాను. అన్నం వండేసానండి, పులిహోరకి తగ్గట్టుగా వండాను. ఇప్పుడైతే నేను వంట చేయాలి. చూశారు కదండి, మా అమ్మ ముగ్గులు భలే ఎట్టింది కదా. మా ఆయన పనికి వెళ్తారని ఫోన్ అయితే నేను ఒక ముగ్గే చూపించానండి. భలే ఉందండి పులిహోర. ఫోన్ అట్టుకెళ్ళి ఇయ్యాలే కదా, రోజు పట్టుకెళ్ళి ఫోను పట్టుకెళ్ళి మన సెల్ నుంచి తీయి. నాకు ఫోన్ వద్దులే కానీ, ఎలాగా నా దగ్గరకు వచ్చేస్తున్నావుగా మధ్యాహ్నం. మంచి తెక్కురుతుందని అసలు వీడియో కనపడతలే, చీకట్టుకున్నారు. హాయ్ అండి, ఈరోజు అయితే ఈ చేలో పని అయిపోయింది. 4 రోజుల నుండి చేస్తున్నామండి. ఇవాళతో ఇక్కడ అయిపోయింది. జీడి తోటలో కంచి బాగా చేసుకుంటా, తుక్కు అంతా బాగా చేసుకుంటా, తగలబెట్టుకుంటా అయితే చేసామండి. పళ్ళెలు లాగేసాం, అన్నీ అయిపోయినాయి ఇవాళతో. టైం అయితే అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నామండి. సరే బాయ్. రేపు బహుశా పళ్ళెలు వేస్తామా అవుద్ది. మొత్తం సామానం అంతా పట్టుకోండి. బండి దారంటే క్యారయ్య ఇవన్నీ